ఘంటసాల గారి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు. వారిని నేను మొట్టమొదటిసారి కలిసింది స్వప్న సుందరి రికార్డింగ్ అప్పుడు. సుబ్బరామన్ గారు నాకు వారిని ఇంట్రడ్యూస్ చేశారు. ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే వారిలో ఉన్న మంచి గుణాలు ఇంకా నాకు ఏ ఆర్టిస్ట్లోనూ కనిపించలేదు. ఎందుకంటే వారు జూనియర్ ఆర్టిస్ట్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. అది చెప్పని వీలు కాదు. వాళ్ళు పాడిన పాటని ఒకవేళ తప్పులు పాడినా కూడా, నాయనా చాలా బాగా పాడావు, దీన్ని ఇంకా కొంచెం ఇట్లా పాడమని ఆయన పాడి కూడా చూపించి వాళ్ళని అట్లా ఎంకరేజ్ చేశారు. కానీ ఎవరిని డిస్కరేజ్ మాత్రం ఏనాడు చేయలేదు. కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా, ఓ స్వప్న సుందరి కానగనైతినిగా, నిన్ను కానగనైతినిగా. నా కలలోని సుధాలోకము మహామాయయేనా, నా కలలోని సుధాలోకము మహామాయయేనా. కలను కలసి మరుల్నేరిపి కలగా కరగే వేలే, మాసిన జీవితమే ఎడారి కాసిన వెన్నెలగా. ఓ స్వప్న సుందరి కానగనైతినిగా. జేరి మనే యోగమే చెలి నాకు లేదా, నీ జత జేరి మనే యోగమే చెలి నాకు లేదా. నొసటి వ్రాత వియోగాగ్నిలు బలియై నులియై పోనా, కానగనైతినిగా నిన్ను కానగనైతినిగా. సుందరి కానగనైతినిగా నిన్ను